ఒకప్పుడు గమ్యానికి చేరుకోవాలంటే ఆ వాహనం మీదే అందరూ వెళ్ళేవారు. మారుతున్న కాలానుగుణంగా ఈ బిజీ వాతావరణంలో 3 చక్రాల రిక్షా కనుమరుగయ్యింది. రెక్కాడితే గాని డొక్కాడని రిక్షా కార్మికుల బాధలు వర్ణనాతీతం. విజయనగరంలో సుమారు 40 రిక్షా స్టాండ్లు రిక్షాలతో కలకలలాడుతూ ఉండేవి. ఇప్పుడు ఒక్క స్టాండ్లో కూడా పట్టుమని 10 రిక్షాలు కూడా లేని పరిస్థితి ఉంది. రిక్షా కార్మికులు పడుతున్న అవస్థలపై వాజీ ప్రత్యేక కథనం మీకోసం. रिम जिम हैदराबाद रिक्षा वाला जिंदाबाद 3 చక్రములు గిరగిర తిరిగితే మోటారు కారే బలాదూర్. रिम जिम हैदराबाद रिक्षा वाला जिंदाबाद 3 చక్రములు గిరగిర తిరిగితే మోటారు కారు బలాదూర్. रिम जिम हैदराबाद रिक्षा वाला जिंदाबाद. ఇది ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ లో 3 చక్రాల బండి రిక్షా విలువను చెబుతూ రాసిన పాట. ఆంధ్ర దిలీప్ చలంతో ఈ పాటను చిత్రీకరించారు. ఈ సినిమాతో రిక్షా రాష్ట్రమంతటా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు ఆ రిక్షాలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. సుమారు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న విజయనగరంలో రిక్షాలదే కీలక పాత్ర. మహారాజుల కాలం నుంచి రిక్షాలకు ప్రాధాన్యత ఉంది. ప్రారంభంలో నరవాహనం అనేవారు. నరవాహనం అనగా బండిని మనుషులు లాగే ప్రక్రియ అని అర్థం. సైకిల్ ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత రిక్షాలు వ్యాప్తిలోకి వచ్చాయి. అప్పటి నుంచి విజయనగరంలో ప్రధాన రహదారులు మొదలుకొని ప్రతి వీధిలో కూడా రిక్షాలు సందడి చేశాయి. నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, నా రక్తము ధర ఏమో రోజు రోజు తగ్గబట్టి రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. నగరంలో ఎక్కడ చూసినా తూనీగడ మాదిరిగా రిక్షాలు కలియ తిరిగేవి. కార్యం ఏదైనా సరే ఇల్లు దాటి మనిషి బయటకు వస్తే ఏ రిక్షా అంటూ పిలవాల్సి వచ్చేది. అలాంటి ప్రభావం ఉన్న రిక్షా ఇప్పుడు కనిపించకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఆటోల సంఖ్య పెరిగింది. ఎప్పుడైతే మోటారు వాహనాలు వచ్చాయో రిక్షాలకు కాలం చెల్లింది. మానవ శ్రమశక్తికి ప్రతీక అయిన రిక్షా ఇప్పుడు మనిషికి భారం అయ్యింది. కనుమరుగవుతున్న రిక్షాలపై ఎవరూ ప్రయాణం చేయలేని పరిస్థితి ఏర్పడింది. 40 రిక్షాలు ఉండేదండి. 40 స్టాండ్లు. ఎప్పుడో రిక్షాలు చాలా మాట తగ్గిపోయాయి. ఎందువల్లంటే ఊరు డెవలప్మెంట్ అయిన కాడ నుండి రిక్షాలు గట్ట కూడా 10 స్టాండ్లు ఉన్నాయి. ఉదయం నుండి సాయంత్రం అయితే తెలిసిన బేరాలు అయితే 150 వస్తాయి తప్ప ఎక్కువ 300-400 బేరాలు లేవు. ఉదయం ఎండ జడిసిపోయి సాయంత్రం 4 గంటలకు వస్తున్నా. ఉదయం అంతా రావడం లేదు. గతంలో 40 స్టాండ్లు ఉండేవి సార్. అలా చాలా మటు తగ్గిపోయింది. ఎందువల్లంటే ఆటోలు వచ్చిన కానుండి కార్పొరేషన్ అయిన కానుండి చాలా మట్టుగా బేరం లేకుండా ఉన్న వాళ్ళందరూ తోపుడు వాళ్ళు సెక్యూరిటీ గార్డులు గట్రా చేసుకుంటారు. మేము ఎటు వెళ్ళలేక ఇలాగ దీంతో అలా నడుపుకొని వస్తున్నాం తప్ప ఇంకేం లేదు. దానికోసం ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా మాకు రిక్షా డ్రైవర్లు 10,000 రూపాయలు కానీ ఇవ్వడం కానీ ఏమీ లేదు. అయ్యా ఆటో వాళ్ళకి వేయడం, కూలి వాళ్ళకి టైలర్లు వేయడం అందరికీ వేస్తున్నా తప్ప మాకు వేసే పొజిషన్ లేదు. అయినా మేము అప్లికేషన్లు పెట్టినా వెళ్ళిందో లేదో మాకు తెలియదు, కనీసం మాకు రాలేదు. ఆటోలు తోకాలంటే భయం అంటే ఏమంటే డీజిల్ గట్ట రేట్లు పెరిగిపోయింది కదా. అందులో నేను 40,000 రూపాయలు 2 లక్షలు తీసామనుకోండి, ఫైనల్స్ కట్టాలా, పెట్రోల్ వేయాలి. దానివల్ల మేము ఆటోలు వేయడానికి కొంచెం భయపడి ఆటో వేయాలి. ఫైనల్స్లు బాగా పర్లేకపోతాం ఆటోలు కానీ వేసిన వేళ అయితే. దానికోసం ఆటో లేకుండా ఎంత వచ్చినా పర్లేదు అన్నట్టు 100 వచ్చినా 200 వచ్చినా రిక్షా మన కాలు కష్టం బట్టి ఉంటుందని గట్టి అండ చేస్తే వెళ్ళిపోతే ఏ టైం తగిలినా బేరం తగిలితే వెళ్తాం. ఎవరైనా తెలిసిన వాళ్ళు పిలిస్తే వెళ్తాం తప్ప లాభం లేదు. చల్లబడినప్పుడు వస్తాం. ఇప్పుడు వచ్చాం కనీసం 10 రూపాయలు కూడా తోలలేదు. ఉదయం 8 గంటలకు వస్తానండి. 8 గంటలకు వస్తే బస్ స్టాండ్ మా బాల సెంటర్లో ఉంటాం. 12 దాకా ఉండి 12 అయిపోయాక నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళిపోయి సాయంత్రం 5 గంటలకు వస్తాను. 5 నుండి 8 వరకు వేస్తాను. 8 అయిపోయి వెళ్ళిపోతాం. ఏదైనా ఎవరైనా పిలిస్తే కదా మన బేరాలు కట్టడం. ఎవరు పిలకపోతే ఇంక ఇక్కడ ఉండడం ఎందుకని ఇంటికి వెళ్ళిపోతాం.
అంటే ఇన్నాళ్ళంటే ఇప్పుడు ఎంఆర్ స్పీడ్గా ఉంటుంది కదండి, నలుగురు ఎక్కితే ఎక్కడికి వెళ్ళి 15 రూపాయలు 20 రూపాయలు ఆటోకి వెళ్ళిపోతారు. మాతోటి ఇద్దరు ఎక్కాలని ఎందుకు బాబు నువ్వు తొక్కలేవు అందులో రిక్షాలు వద్దు అన్నట్టు కొంచెం అర్జెంటుగా వెళ్ళిపోతున్నారు. రిక్షా అమ్మ అంటే నచ్చిన వాళ్ళు కొందరు ఆలోచించిన వాళ్ళు అయితే ఎక్కుతున్నారు, ఆలోచించకుండా వాళ్ళు ఎక్కడం లేదు. ఇప్పుడు 20 సంవత్సరాలు చిల్లర అయిపోయిందండి, రిక్షాలు పడిపోయిందండి. ఆటోలో చిన్న రిక్షాలు పడిపోయింది, మరి ఎటు వెళ్ళలేకపోతున్నాం, ఇలాగే నిలబడుతున్నాం, ఏదో చూసుకుంటాం, తగిలితే తగిలింది, భగవంతుడు ఇచ్చారు లేకపోతే లేదన్నట్టు వెళ్ళిపోతున్నాం. రిక్షా సంఘాలు ఇప్పుడే లేదు సార్, చాలా మటుకు తగ్గిపోయిందండి. ఇంతకుముందు 40 స్టాండ్లు ఉండేది, ఏదైనా రాఘవులు గారు ఉండేవారు, మనకి ఎన్ రామారావు గారు ఏదైనా బట్టలు గట్ట ఇవ్వకపోయింది ఇచ్చింది ఏదైనా ఉంటే కలెక్టర్ ఆఫీస్ వెళ్ళడం, కొంచెం ధర్నాలు చేయడం గారు చేసేవారు. రాఘవులు గారు చనిపోయిన కాడ నుండి ఏ ధర్నాలు లేదు, ఏటి లేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఇంతకుముందు చీట్లు తీసుకెళ్తే వెళ్ళేవారు, పోలీస్ స్టేషన్ ఇబ్బంది మాకు లేదు. మాకు పోలీసులు గౌరవిస్తారు. అరే బాబు సైడ్ పెట్టుకోవాలంటే గాలి ఇప్పడం కానీ చీట్లు లాక్కోవడం అలాంటి ప్రాబ్లం లేదు. మేము కూడా అలా రాకముందే మేము ఆరుని కొట్టగానే సైడ్ పెట్టుకుంటాం. నేను రిక్షా చేసి 45 సంవత్సరాలు బియ్యాలపేట. ఇప్పటికి కూడా మరి అది రిక్షా మరి అలా తొక్కవలసి వస్తుంది. అప్పటికి ఆటోలు గీటోలు ఏమి లేవు. ఇప్పుడు ఈ ఆటోలు వచ్చిన కాడి నుంచి కొద్దిగా బేరాలు సాగు కొట్టి ఇలాగా అక్కడి నుంచి పీడబ్ల్యూ మార్కెట్ నుంచి ఏదో మోటార్ ముడి తోలుకోవడమే, లేకపోతే ఏం లేదు. మరి ఇది పరిస్థితి మాకు. మేము ఉదయం 10 గంటలకు వస్తాము, సాయంత్రం 6:30 దాకా ఉంటాం. అది పీడబ్ల్యూ మార్కెట్ స్టాండ్ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి ఎదురుగానే. మరి మా 25 రిక్షాలు ఉండి అందరూ మానేశారు, బేరాలు లేక. ఇప్పుడు అలా మరి మేము ఇప్పుడు ఏ పని చేయలేము. 45 సంవత్సరాలు బట్టి ఇదే పట్టుకుంటున్నాము. ఇప్పుడు ఏ పని చేయగలము? ఏదో వస్తే మా ఖర్చు మట్టుకు చేసుకోవడం వెళ్ళిపోవడం. అది రోజుకి అంత దొరికితే సంపాదించగలం 300-400, లేకపోతే ఏమీ లేదు. మా ఖర్చు మటుకు బుడ్డుకి వేసుకోవడం వెళ్ళిపోవడం, బుడ్డు వేసుకుని వెళ్ళిపోవడమే. అప్పుడు వచ్చి వాళ్ళ కూలి డబ్బులు అప్పుడు సవక రోజులైనా పర్వాలేదు, కూలి డబ్బులు వచ్చేవి. ఇప్పుడు డబ్బులు పెరిగినా సుఖం లేదు. లగేజ్లే మళ్ళీ మనుషులు లేరని చెప్తాను కదా, ప్యాసింజర్లు ఎక్కలేదు ఆటోలు వచ్చిన కాడి నుంచి. అదే ఫస్ట్ చెప్తాను కదా, మార్కెట్ పీడబ్ల్యూ మార్కెట్లో నుంచి ఏదో మోటార్ ముడి పెరుక్కోవడమే, అది లేకపోతే ఏటీ లేదు. రిక్షాలపై జీవనం సాగించే ప్రత్యక్ష పరోక్ష కార్మికులు ఎంతో మంది ఉన్నారు. విజయనగరంలో రిక్షాల తయారీ ఒక పరిశ్రమగా ఉండేది. రిక్షాల తయారీలో ఎంతో మంది కార్మికులు ఉపాధి పొందేవారు. ఆ రిక్షాను వినియోగించి బ్రతుకు వెళ్లదీసి బడుగు జీవులు ఎందరో ఉన్నారు. రిక్షా లాగి తమ రక్తాన్ని చెమటగా మార్చి కుటుంబాన్ని పోషిస్తున్న రిక్షా కార్మికులు ఎందరో ఉన్నారు. ఆటోలు ప్రవేశంతో రిక్షా పరిశ్రమ కుదేలయ్యింది. బేరాలు లేక రిక్షా కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారికి ఉపాధి కరువైంది. రిక్షాలు కనుమరుగు కావడంతో జీవనాధారంగా ఎన్నో రిక్షా కుటుంబాలు ఈసురోమంటూ గడుపుతున్నాయి. చక్రాల్లో బాల్సులోలే మన గుండెలు కరిగిపాయే, మన కండలు నలిగిపోయి సీటు కింద దిండులాయే. రిక్షాలో ఆయిలోలే మన నెత్తురు ఒడిసిపాయే. ఎన్నాళ్ళు ఈ బతుకులు మెతుకులేని మన బతుకులు, ఎన్నాళ్ళు ఈ బతుకులు మెతుకులేని మన బతుకులు, బతుకు కొరకు కలిసినోళ్ళ టైరు కింద దోసి తొక్కులా. ఇప్పుడు ఇంతకుముందు ఆటో లేనప్పుడు బాగా వచ్చేది డబ్బులు. ఇప్పుడు మాత్రం ఆటోలు వచ్చిన కాడ నుంచి కష్టం, డబ్బులు రావడం లేదండి. వచ్చిన ఒక 200 లేదా 250 వస్తుంది అంతే, ఏటి సాలడం లేదండి. వచ్చి తర్వాత మేము ఉదయాన్నే 8:30కి వస్తామండి, 5 వరకు ఉంటాం. 5 వరకు ఉండి అలా మా కూలి డబ్బులు వస్తే మేము ఏదో కాని పరక ఇంటికి ఇస్తామో, ఏదో మా ఆపధర్మం ఏదో చేస్తాము. ఖర్చులు గిర్చులు పోయి ఒక 150 మిగిలితే చాలండి. అప్పుడు పెళ్లి నా చేసిన కాడ నుంచి చేశానండి. చిన్నప్పటి నుంచి కష్టపడ్డాను. 12 సంవత్సరాల నుంచి రిక్షా తొక్కానండి. మా రిక్షాలకి ఎవరో లగేజీలు తగిలితే పిలుస్తున్నారు. ఈ ఆటోలకి జగన్ సార్ 10,000 వాళ్ళకేసారు కానీ మాకేలేదండి. మాకు ఒక 5,000 వేయలేదండి అప్పుడు ఆ ప్రభుత్వంలోనే. ఇతనైతే వేయలేదండి, తెలుగుదేశం వాళ్ళకి వేయలేదు. వీళ్ళకి వేసారు, యాతోళ్ళకి వేసారండి డబ్బులు. చేపల వాళ్ళకి యాతోళ్ళకి వేసారు, మనకి వేయలేదండి. ఇప్పుడు మా కష్టం మేమే బతుకుతున్నాం. మా స్టాండ్లోనే దగ్గర ఒక 25 మంది ఉంటామండి, నైట్ పగులు కలిపి రిక్షాలు. పగులో ఎక్కువ ఉంటాయి బళ్ళు, నైట్ తక్కువ ఉంటుంది. అది దగ్గరలోనే పిలుస్తున్నారు. ఈ మండపం అని, కొత్తపేట, ఈ కుచ్చిల వీధి, 3 నాంతుల కోట, బాలాజీ అంతవరకే పిలుస్తున్నారు. ఇప్పుడు రిక్షాలు అంతగా ఎక్కడో లేదు సార్. దూరం అయితే ఆటో అయిపోతున్నాడు. ఆటో సర్వీస్ 15 రూపాయలు అంటే ఆటో కోసం వెయిటింగ్ చేసి వెళ్ళిపోతున్నారండి.
మేము వెళ్ళాలంటే మాకు రిక్షా కూలి ఒకరికి 20-30కి వెళ్తామండి. మా కష్టం బట్టి వెళ్తాం. ఒక్కరికి అయినా ఇద్దరికైతే 30-40 మేము వెళ్ళిపోతాం. దగ్గర అయితే దూరం అయితే ఒక 50-60 అడుగుతాం అంతే. మా కష్టం అది. పెట్టుబడి మాకు ఇప్పుడు ఏంటంటే ఇన్నాళ్ళు తక్కువ వచ్చేదండి డబ్బులు. బాడీ కట్టించాలన్నా ఇచ్చేయాలన్నా ఇప్పుడు ఎంత 7,000 బాడీ. ఇప్పుడు అలా ఏం లేదని 15,000-12,000 అవుతుంది బాడీకి అన్నీ సామాన్లకి అన్నీ. 12,000 కంపల్సరీగా బాడీ ఇదే బండి బిగించాలంటే. అప్పుడు ఏంటంటే 3,000-4,000తోనే ఉండేదండి అప్పుడు. ఇప్పుడు పెరిగిపోయింది కదా, అన్నీ పెంచేశారు అన్ని సామాన్లు. ఒక టైరు 400 రూపాయలండి. ఆ టైర్ పోతే 400 వేసుకోవడమే. పెట్రోల్ పెరిగిపోయింది. పెట్రోల్ అందరూ ఒకే రేట్ అండి. వాళ్ళు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ డబ్బులు ఆడుతున్నారు వాళ్ళు. ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తాం తగ్గుతుంది అన్నా వాళ్ళు అది లేదు, ఆ డబ్బులు ఆడుతున్నారు. డిమాండ్ అంటే వాళ్ళు ఊని అని ఉందన్నమాట. మేము రిక్షాలో ఎక్కించుకోవాలంటే కొత్త బండి బిగించాలంటే అది ఇక్కడ సత్యనారాయణ దగ్గర సిటీ బస్ స్టాండ్ షాపులు రిక్షా సామాన్లు దొరుకుతుందండి అక్కడ. ఈ టైర్లు రిమ్ములు గిమ్ములు అన్నీ సిటీ స్టాండ్లో దొరుకుతుంది. పాలిస్టర్ ఉందా అక్కడ దొరుకుతుంది. కొత్త రిక్షా కావాలంటే బిగించుకోవడమే సామాన్లకి వేసుకొని. ఇప్పుడు మనం బండి బిగించుకోవాలంటే అలాగా వేయలేదు 12,000-15,000 పట్టుకోవాలండి కొత్తగా అన్నీ కావాలంటే. అలా పాతి కొనుక్కొని ఇలా తిప్పుకొని తొక్కుతున్నాం అన్నమాట బళ్ళు. ఇంటికి నింటుగా 150 ఇస్తానండి గ్యారంటీగా. నాకు 150 తగిలితే ఏదో ఒక ఆపోదారమో ఏదో ఖర్చు ఉంటాయి కదండి. కష్టపడుతున్నాం కదా, ఒళ్ళన్నీ నొప్పి వచ్చేస్తుందండి. ఏదో మేము ఆపోదారం వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు తగ్గిపోయింది బాబు రిక్షాలు. ఇంతకుముందు ఎంకలక్ష్మి ఉండేది, ఎత్తి బ్రిడ్జి దగ్గర ఉండేది, కాంప్లెక్స్ దగ్గర ఉండేది, బాలే దగ్గర ఉండేది, కోడ దగ్గర ఉండేది, 3-4 దగ్గర ఉండేది, బూడివి జంక్షన్లో ఉండేది. ఇప్పుడు కొత్తపేట మండపం ఉందండి, మా చేపల బస్ స్టాండ్ ఒకటి ఉంది. అక్కడక్కడ 2-3 బళ్ళు ఉన్నాయండి. ఆటోలు మాత్రం ఎక్కువ ఉంది. స్టాండ్లు అన్నీ ఆటోలు అయిపోయింది. ఇప్పుడు గంట సం ఒకటి ఉందండి, మా స్టాండ్ ఒకటి ఉందండి. ఇప్పుడు 3-4 దగ్గర 2-3 రిక్షాలు ఉంటుందండి. మండపం దగ్గర ఉంటుందండి ఎక్కువ. ఒక 10-15 బళ్ళు ఉంటాయి. ఈ ఎండలకి భయం పడి వెళ్ళిపోతున్నారు ఇంట్లోకి. ఉపాధి కోల్పోయిన రిక్షా కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వారందరికీ ప్రభుత్వం చొరవ చూపించి గ్యాస్ తో నడిచే ఆటోలను సబ్సిడీపై ఇప్పించాల్సిన అవసరం కూడా ఉంది. ఉపాధి కోల్పోయిన కార్మికుల బ్రతుకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. ఇందుకు రాజకీయ నాయకులు, మేధావులు చొరవ తీసుకుని వారిని ఆదుకుంటారని ఆశిద్దాం.